ఏపీ ప్రజలకి మరో గుడ్ న్యూస్. రాజధాని అమరావతిలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి కేబినెట్ కార్యదర్శుల మూడో సమావేశంలో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో రాజధాని అమరావతిలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతిలో 41 కంపెనీలు రాబోతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆయా కంపెనీలు 48,711 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా 41,625 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ఇప్పటికే ఆయా కంపెనీలు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఎంఓయూలు పూర్తయిపోయాయి. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డు ఆమోద ముద్ర కూడా వేసింది. రాజధాని అమరావతిలో 4,700 కోట్ల రూపాయల వ్యయంతో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 4,500 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి భూ సమీకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని సిఆర్డీ అధికారులు నివేదికలో తెలిపారు. అమరావతిలో ఇప్పటి వరకు 9 జాబ్ మేళాలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో 7, మరో 2 ప్రాంతాల్లో 2 జాబ్ మేళాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 580 కంపెనీలు 5,984 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.